గుండె నిండా గుడి గంటలు ఆగస్ట్ 14 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో సుగుణమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా బాలు మీనా. ఇంక ఇప్పుడైతే ఆవిడకి స్పృహ వచ్చిందని తెలియగానే చింటూని తీసుకొని బయలుదేరుతారు. ఇంకా సుగుణమ్మ స్పృహలో వచ్చిందని తెలియగానే చింటూని తీసుకుని బయలుదేరారు కదా. అయితే అప్పటికే రోహిణి ఆసుపత్రికి వెళ్ళి మేల్కొన్న సుగుణమ్మ మీద ఫైర్ అవుతుంది. ఎందుకమ్మా చింటూ నా బాలు వాళ్ళతో ఇలా ఇంటికి పంపించావు మా ఇంటికి అంటూ తిడుతుంది. నేను స్పృహలో లేనమ్మా, వాళ్లే నన్ను కాపాడిందని నాకు తెలియదు అని అంటుంది సుగుణమ్మ. ఇంకా ఇంతలో నర్సు వచ్చి ఈ టాబ్లెట్స్ తీసుకురండి. అవును మీరు ఈమెకి ఏమవుతారని అంటుంది. నేను దగ్గర బంధువుని రిలేటివ్ అవుతానని చెప్తుంది. రోహిణి అబద్ధం ఆడుతుంది. ఇంతలో మీనా బాలు చింటూని తీసుకొని రావడం చూసిన రోహిణి వాళ్ళు వస్తున్నారమ్మా నేను వెళ్తున్నా మళ్ళీ వస్తానని పక్కకు తప్పుకుంటుంది. చిన్నగా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక మీనా బాలు ఇద్దరు వచ్చి అమ్మ ఎలా ఉంది బాగుందా ఇప్పుడు అని పలకరిస్తూ ఉంటారు. వెంటనే అమ్మ మీ అమ్మాయి ఎవరో ఎక్కడో ఇక్కడే ఉన్నారు కలవడానికి వచ్చారు అన్నారు కదా, తన నెంబర్ ఇవ్వండి నేను కాల్ చేసి రమ్మంటాను, తను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది అంటాడు బాలు. వెంటనే లేదు బాబు సుగుణమ్మ లేదు బాబు నెంబర్ గుర్తులేదు ఫోన్ పోయింది అనడంతో మా అమ్మాయికి పెళ్ళి అయితే మీ అల్లుడి నెంబర్ ఇవ్వండి ఉందా అని అంటుంది మీనా. మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు బాబు అని అంటుంది. అయితే అడ్రస్ చెప్పండి. అయితే మా అమ్మాయి హైదరాబాద్లోనే లేదు, తను దుబాయ్ వెళ్ళిపోయింది, తెలియక నేను వచ్చాక తెలిసింది, తిరిగి వెళ్తుంటే నాకు ఇలా జరిగింది అంటూ ఇలా ప్రతిదానికి అబద్ధాలు చెప్పేసింది సుగుణమ్మ. ఇంకా బిల్ కట్టడానికి బాలుని పంపిస్తారు. మీనా కూడా వెళ్తుంది. దాంతో రోహిణి మళ్ళీ వచ్చి చింటూని సుగుణమ్మని తీసుకొని బిల్ కట్టేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు డబ్బులు తక్కువైతే డబ్బుల కోసం వేరే ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు బాలు. ఆ డబ్బులు తీసుకోవడానికి బయటికి వెళ్తారు. ఈలోగా రోహిణి వచ్చి బిల్ కట్టేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మీనా వాళ్ళు డబ్బు అడ్జస్ట్ చేసుకొని బిల్ కట్టడానికి వచ్చేసరికి ఆవిడ వెళ్ళిపోయిందని తెలుస్తుంది. వెంటనే మీనా సుగుణమ్మను అనుమానిస్తుంది. ఎవరు లేరంది ఫోన్ కూడా పోయిందని, మరి బంధువు అమ్మాయి ఎలా వచ్చింది, తనకి ఎవరు చెప్పారు, అసలు తన కూతురు గురించి ఏదో విషయం మనకు తెలియకూడదు అంటుంది. ఆవిడ అన్ని అబద్ధాలు ఆడుతుందని బాలుకు చెప్తుంది. కానీ బాలు పెద్దగా పట్టించుకోడు. ఇక బిల్లు మనం కట్టించడం ఇష్టం లేక అలా చేసి ఉంటుందని అవి వదిలే అంటాడు. ఇక రోహిణి చింటూని సుగుణమ్మని ఇద్దరిని విద్యా రూమ్కి తీసుకుని వెళ్తాను. ఫ్రెండ్ విద్య ఉంది కదా, ఆ రూమ్కి తీసుకుని వెళ్తుంది. ఇక విద్యా రూమ్కి వచ్చాక సుగుణమ్మ మీనా వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళకి నిజం చెప్తే అర్థం చేసుకుంటారని రోహిణికి సలహా ఇస్తుంది. ఇక దాంతో రోహిణి నాకు ఈ పెళ్లి కూడా పెటాకులు చేసేస్తారా, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని చెప్పి గొడవ చేస్తుంది. వెంటనే చింటూని పిలిచి చింటూ నువ్వు అమ్మమ్మకు తగ్గేదాకా విద్యా రూమ్లోనే ఉండాలి, బయటికి వెళ్లకు, బాలు వాళ్ళతో మాట్లాడొద్దని గట్టిగా చెప్తుంది. దాంతో చింటూ కోపంగా నీకంటే మీనా అత్తే మంచిది, అసలు మొన్న మా ఫ్రెండ్స్ కనిపిస్తానని మాటిచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు అంటూ గట్టిగానే నిలదీస్తాడు చింటూ. కవర్ చేసుకుంటుంది రోహిణి. అయినా చింటూ మాట వినకుండా కోపంగా లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఇంకా మనోజ్ వాళ్ళది అక్కడ అయిపోతుంది. ఇంకా అంటాడు ఏమైనా తిన్నావా అని అడుగుతుంది రోహిణి. అంటే నీకంటే మీనా అత్తేనయో నాకు ఆకలేసిందని చెప్పకుండానే అన్ని తెలుసుకొని చూసుకుంది, నువ్వు మాత్రం చూసుకోవట్లేదు అని గట్టిగా అంటాడు. ఇంకా ఆ మాటలకి రోహిణి బాధపడుతుంది. ఇంకా తర్వాత మనకి ఇంక ఇటువైపు అయితే మనోజ్ ఆ తల మీద చేయి పెట్టుకొని కూర్చుంటాడు. అలా తల మీద చేతులు వేసుకోవడం దరిద్రం అని తిట్టిపోస్తుంది ప్రభావతి. ఉద్యోగం పోయినందుకు కూడా తిడుతుంది. చవట వెదవి ఒక పని కూడా సక్రమంగా చేయలేవా, ఆ 40 లక్షలు ఎవరికో దానికి మీద బొంద మీద కొట్టావు, ఇప్పుడేమో ఉద్యోగం చేసుకోవడానికి పంపిస్తే అది కూడా ఊడగొట్టుకొని వచ్చావు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి, ఈ విషయం రోహిణికి తెలియదు కాబట్టి సరిపోయింది, తెలిస్తే పరిస్థితి ఏంటి అంటూ కడిగేస్తుంది కోపంగా. అసలే అప్పులు ఆ ఇంటిని ఎలా ఇంటిని తాకట్టు గురించి చెప్తూ ఉంటుంది. అప్పు తెచ్చడం గురించి ఒక్కొక్కటిగా ప్రభావతి గుర్తు చేస్తూ మనోజ్ గట్టి పెడుతూ ఉంటుంది. దాంతో మనోజ్ తల పట్టుకుంటాడు. అసలు ఉద్యోగం చేసుకోరా అంటే నాకు నా చదువుకి వాడు అసలు నన్ను మటన్ తెమ్మన్నాడమ్మా, అసలు వాడు 4th క్లాస్ చదివిన నన్ను మటన్ తెమ్మంటే ఏంది అని చెప్పి నా చదువుకు దాకా ఉద్యోగం రావట్లేదమ్మా, అంటే ఉద్యోగం రాదురా మనమే వెళ్ళి వెతుక్కుంటే దొరుకుతుంది, అసలు నా బాధలు నీకేం తెలుసమ్మా అంటే ఏంట్రా నీ బాధ అంటుంది. రోజు టిప్ టాప్గా రెడీ అయ్యి పార్కులో కూర్చోవడం అంటే చాలా బాధగా ఉందమ్మా అంటే మరి ఉద్యోగం చేసుకోకపోతే ఇలాగే ఉంటుంది, ఆ పార్కులో కూర్చోవడం బాగుంటుందా, అది మంచి ఉద్యోగమా అని అంటుంది. ఇంకా అమ్మ రోహిణికి చెప్పేస్తానమ్మా అర్థం చేసుకుంటుంది అంటే ఏంటి అర్థం చేసుకునేది, నీళ్ళు వెళ్ళిపోతుంది, నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, ఈలోగా మంచి ఉద్యోగం చూసుకొని చెప్పగానే రోహిణి వస్తుంది. ఏంటి అత్తయ్య మంచి ఉద్యోగం చూసుకోమంటున్నారని వింటుంది. ఏం లేదమ్మా ఇంకా మంచి ఉద్యోగం చూసుకోమంటున్నాను అంటే ఇప్పుడు చేస్తున్నది బాగానే ఉంది కదా, చేస్తూ ఉంటే పెద్దది వస్తుందిలే అని చెప్పి కవర్ చేస్తుంది. ఇంకా మీరిద్దరు అలసిపోయి వచ్చారు కదా మీకోసం కాఫీ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది ప్రభావతి తప్పించుకోవడానికి. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ కాఫీలో తీసుకొచ్చిన తర్వాత మన బాలు సత్యం ఇంటికి వస్తారు. సత్యం ఇంటికి వచ్చి మీనా అని పిలుస్తారు. మీనా లేదు కానీ తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. కానీ ఆవిడ పేరు పిలవడానికి ఎందుకు ఏంటి అని అడుగుతుంది. ఎందుకు విషయం చెప్తానులే అంటే ఎందుకు ఇలా రుసరుసలాడుతున్నావు అది ఇది అంటాడు. ఇంకా తర్వాత బాలు మీనాలు అయితే ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి రాగానే అయిపోయాయా మీ సమాజ సేవలు
అది ఇదని మాట్లాడుతుంది. ఇంకా బాలు ఏమో అయిపోయిందని కడుపు మంట చల్లారిందా, ఇప్పటికైనా ప్రశాంతంగా ఉంటావా, ఆవిడ తగ్గిపోయి వెళ్ళిపోయిందిలే, నీ గొడవ ఏంటి అని అంటుంది. ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటి అంటే మనోజ్కు దగ్గర 40 లక్షలు కొట్టేసిన అమ్మాయి కేసు మీద పోలీసులు అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన పోలీసులు బాలు లేడని చెప్తుంది ఆవిడ. ఒకవేళ బాలు కోసం వచ్చారేమో అనుకొని బాలు లేడంటుంది ప్రభావతి. కాదు మనోజ్ కేసు కోసం వచ్చామంటారు. ఇంతలో మీనా కాఫీ తీసుకుని వస్తుంది. మీనా చూసి వాళ్ళ తమ్ముడు కేసు గురించి మాట్లాడతారు. ఇంకా అది చూసిన ప్రభావతి రెచ్చిపోతుంది. ఇలాంటి కుటుంబం నుంచి తీసుకొచ్చాడు మా సత్యహరిశ్చంద్రుడు అని చెప్పి వాళ్ళ ఆయనైతే తిడుతూ ఉంటుంది. ఇంక ఎపిసోడ్ ఇలా ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో రసవత్తరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు.